నమస్తే అండి. నేను వాణి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ఉమ్మడి కుటుంబం 7వ పార్టు ఆఖరి భాగం వినేద్దాం. దీన్ని రచించిన వారు లక్ష్మీశ్రీ గారు. రఘురామ్ అన్నాడు, స్వప్న మేఘన మాట విని పెళ్లికి ఒప్పుకుంది. లేకపోతే ఒప్పుకోదు అంటుంటే పద్మ కూడా అవునండి, ఏమో అనుకున్నా కానీ మన కోడలు మేఘన బంగారం అంటూ పొగుడుతూ ఉంది. అప్పుడే మేఘనాను కార్తీక్ తీసుకొని కిందకు వస్తాడు. అది విని వారు సంతోషపడి మేఘన కార్తీక్ అత్తయ్య మావయ్యల ఆశీస్సు తీసుకుందామని కాళ్ళ మీద పడుతుంటే పద్మ వద్దమ్మా, నువ్వు కాళ్ళ మీద పడకూడదు అంటూ మేఘనాను గుండెలకు హత్తుకుంది. కార్తీక్, నువ్వు కాళ్ళ మీద పడి ఆశీస్సులు తీసుకోవచ్చు అంటూ పావని ఆట పట్టిస్తూ ఉంది. అలా కొన్ని నెలలు గడుస్తున్నాయి. స్వప్న ఫోన్ చేసి మేఘనాతో మాట్లాడుతుంది. స్వప్న పెళ్లి గురించి అడుగుతూ ఉంటే కుదిరింది మేఘన, ఆ విషయం చెప్పాలనే ఫోన్ చేశా. నాకు పెళ్లి కుదిరింది. తను నన్ను 2 సంవత్సరాలుగా ప్రేమిస్తూ ఉన్నాడు. ఎప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను వెనక నుండి గమనిస్తూ నా చుట్టూరా తిరుగుతూ ఉంటాడు. నేను ఎప్పుడూ తనని పట్టించుకోనే లేదు. తను నేను లేకుండా ఉండలేను అంటూ సూసైడ్ చేసుకున్నాడు. నాకు తెలిసి మాట్లాడితే నువ్వు నాకు దూరం అయిపోతావేమో అని చచ్చిపోవాలనుకున్నా అని అన్నాడు. అంత ప్రేమించే అబ్బాయి వద్దు అని అనకూడదు అని, మంచి సంబంధం కదా అని తననే పెళ్లి చేసుకోవాలి అని ఒప్పుకున్నాను. మేఘన, నాకు తెలుసు, నిన్ను గుడిలో చూస్తూ ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు తనే కదా అంటే, మేఘన తనే, నువ్వు చూసావా ఆ రోజు గుడిలో అంటూ స్వప్న నవ్వుకుంటుంది. స్వప్న, నీకు తలకి గాయమయ్యి ప్రమాదం జరిగిన రోజు నాతో పాటు వచ్చి నిన్ను హాస్పిటల్లో చేర్పించి నాకు సహాయం చేశాడు. అప్పుడే నాకు అనుమానం వచ్చింది. తన కళ్ళల్లో నీళ్లు చూశాను. నీకేమైనా అవుతుందేమో అన్న కంగారు పడ్డాడు. అప్పటికి నువ్వు విశ్వనాథ్ బాబాయ్ గారి అమ్మాయి స్వప్న అని నాకు తెలియదు. మీ వాళ్ళకి ఫోన్ చేస్తుంటే చూసి తర్వాత తను ఏమని అనుకున్నాడో వెళ్ళిపోయాడు. మళ్ళీ కనిపించలేదు. మళ్ళీ గుడిలో చూశా. అప్పుడు కన్ఫర్మ్ అయింది నిన్ను ఆ అబ్బాయి ప్రేమిస్తున్నాడు అని. ఓ అవునా, నాకు కూడా తను నన్ను ఎంతలా ప్రేమిస్తున్నాడు అని అర్థమైంది. ఇక వదులుకోకూడదు అని పెళ్లి చేసుకుంటున్నాను. సరే అయితే ఉంటాను. పెళ్ళికి నువ్వు తప్పకుండా రావాలి. అక్కడికి అమ్మ నాన్న కలిసి వస్తున్నారు పెళ్లి గురించి చెప్పడానికి అని ఫోన్ పెట్టేస్తుంది స్వప్న. విశ్వనాథ్ తన భార్యతో కలిసి అప్పుడే వచ్చి అందరితో కలిసి స్వప్న పెళ్లి గురించి మాట్లాడుతూ ఉన్నారు. పద్మ, స్వప్న పెళ్ళికి ఇంకా 10 రోజులే ఉంది అంటే ముహూర్తాలు లేవంట, మళ్ళీ 6 నెలల వరకు. అప్పటి వరకు ఎందుకులే అని ఇప్పుడే దగ్గరలో మంచి ముహూర్తం ఉంటే పెళ్ళికి ఏర్పాట్లు చేస్తున్నాం అని చెప్తూ ఉంటారు. కార్తీక్ మేఘనా దగ్గరికి వెళ్ళి స్వప్న పెళ్లి గురించి చెప్తూ ఉంటాడు. స్వప్న ఇప్పుడే ఫోన్ చేసి చెప్పింది. మర్చిపోయాను, ఈరోజు హాస్పిటల్కి వెళ్ళాలి కదా, పద వెళ్దాం అని తీసుకొని వెళ్తాడు. గౌరీ పావని వాళ్ళని వెళ్ళటం చూసి జాగ్రత్తగా వెళ్ళండి, కార్తీక్ మేఘనాను జాగ్రత్తగా తీసుకువెళ్ళు అంటుంది గౌరీ. స్వప్న పెళ్ళి అని పద్మ, రఘురామ్, విశ్వనాథ్ వాళ్ళతో కలిసి పెళ్లి బట్టలు నగలు కొనడానికి షాపింగ్కి వెళ్ళారు. స్వప్న పెళ్లి కారణంగా ఇంట్లో అంతా హడావిడిగా ఉంటారు అందరూ. మేఘన, కార్తీక్ హాస్పిటల్లో చెకప్ చేయించుకొని సంతోషంతో ఇంటికి వస్తారు. అందరూ స్వప్న పెళ్ళికని విశ్వనాథ్ ఇంటికి వెళ్తారు. స్వప్న మేఘనాను చూసి సంతోషపడుతూ వచ్చి మేఘన రా, ఎలా ఉన్నావు అంటూ పలకరిస్తుంది. కార్తీక్, అరవింద్, ఆదిత్య పెళ్లి పనులు చేస్తూ ఉంటారు. గౌరీ, పావని కూడా పెళ్లి కూతురుతో కలిసి కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. స్వప్న వాళ్ళమ్మ నా బంగారు తల్లి, చీరలో ఎంత అందంగా ముద్దుగా ఉందో అంటూ తనకి ప్రేమగా స్వీట్ తినిపిస్తూ ఉంది. అది చూసి మేఘనాకి వాళ్ళ అమ్మా నాన్న గుర్తుకు వస్తారు. ఏడుస్తూ ఉంటుంది. గౌరీ చూసి మేఘన ఏమైంది అంటూ ఉంటే పావని వాళ్ళ అమ్మా నాన్న గుర్తు వచ్చి ఉంటారు అని ఓదారుస్తూ పక్కన కూర్చున్నారు. కార్తీక్ అప్పుడే వచ్చి మేఘనాను అలా చూసి ఏమైంది మేఘన అంటూ అడుగుతూ ఉంటాడు. కార్తీక్ వాళ్ళ అమ్మా నాన్న గుర్తు వచ్చి అలా ఏడుస్తుంది అంటుంది గౌరీ. తర్వాత మేఘన అందరూ సంతోషంగా ఉన్నారు, నేను బాధపడకూడదు అని కళ్ళు తుడుచుకుంటూ ఏమీ లేదు,
అమ్మ వాళ్ళు బాగా గుర్తుకొస్తున్నారు అని చెప్పి అక్కడి నుండి లేచి బయటకెళ్ళి కూర్చుంది. కార్తీక్ పక్కన కూర్చొని మీ అమ్మా నాన్న మనం సంతోషంగా ఉండడం చూసి త్వరలోనే కలుస్తారు అంటూ చెప్తాడు. అవును, మా నాన్నకి పిల్లలంటే చాలా ఇష్టం. మనకు బేబీ పుట్టగా చూసి వాళ్ళే సంతోషంతో దగ్గరకు తీసుకుంటారు అని మేఘన అంటూ ఉంటుంది. స్వప్న పెళ్ళి అయిపోతుంది. తిరిగి వచ్చేస్తుంటే దారిలో మేఘనాకి నొప్పులు రావడం మొదలైనాయి. గౌరీ పావని కంగారు పడతారు. కార్తీక్ దగ్గరలో హాస్పిటల్కి తీసుకుని వెళ్తాడు. మేఘనాకు సీరియస్గా ఉంది అని చెప్తారు. ఈలోపు మేఘన వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందో చూద్దాం. మేఘన వాళ్ళ నాన్నగారు ఏదో ఫైల్స్ చూస్తూ ఉంటారు. అప్పుడే తన దూరపు బంధువు ఒక ఆయన వస్తాడు. నమస్తే జగన్నాథం గారు అంటూ. అరే శివరాం గారు, ఏమిటి ఎన్నాళ్ళకి మా ఇంటికి వచ్చారు? నమస్తే, ఎలా ఉన్నారు? శివరాం, దేవుడి దయ వల్ల అంతా బాగానే ఉంది. మీరు ఎలా ఉన్నారు? జగన్నాథం, బాగానే ఉన్నాన్రా, కొంచెం నిరాశగా చెప్తాడు. శివరాం, ఏమిటి మన మేఘనా పాప గురించి ఆలోచిస్తున్నావా జగన్నాథం? అది నా కూతురు కాదు, అందరిలో నా పరువు తీసింది. పెళ్లివాళ్ళు రేపు చూసుకోవడానికి వస్తున్నారు అని తెలిసి ఎవరో అబ్బాయిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది. వాళ్ళకి సమాధానం ఎలా చెప్పాలో తెలియక తల వంచుకోవాల్సి వచ్చింది. మా గురించి ఆలోచించలేదు. మేము తన సంతోషం గురించే కదా ఆలోచించి ఆ అబ్బాయి విదేశాల్లో సెటిల్ అయ్యి మంచి జాబ్ చేస్తున్నాడు. ఒక్కడే కొడుకు, అత్తమామలు కూడా ఇక్కడే వాళ్ళకి దూరంగా ఉంటారు. నా కూతురు సంతోషంగా ఉంటుంది అనుకున్నాను అంటూ కోపంతో చెప్తూ ఉంటాడు. శివరాం వెంటనే, అవును, నువ్వు మన మేఘనాకు చేయాలనుకున్న అబ్బాయి ఎవరు అంటూ ఉంటే జగన్నాథం, నా ఫ్రెండు రామచంద్రరావు కొడుకు, నీకు తెలుసుగా అంటూ ఉంటే శివరాం, ఆ అబ్బాయినా మన మేఘనాకు చేయాలనుకునింది. మంచిదైంది మన పాప చేసుకోకపోవడం. జగన్నాథం, అదేమిట్రా అలా అంటావు? ఆ అబ్బాయి విదేశాల్లో సెటిల్ అయ్యాడు, మంచి జాబ్ చేస్తున్నాడు అంటూ ఉంటే ఆ అబ్బాయికి మా ఊరిలో మాకు తెలిసిన అమ్మాయికి పెళ్ళయింది. మీరు ఎలా విదేశాల్లో సెటిల్ అయ్యారు, మంచి సంబంధం అని చేసుకోవాలి అని అనుకుంటున్నారో అలానే వాళ్ళ అమ్మా నాన్నలు అనుకొని త్వరగా పెళ్లి చేసి పంపించారు. ఆ అబ్బాయి ఆ అమ్మాయిని అనుమానంతో వేధిస్తూ కొడుతూ తిడుతూ చాలా బాధ పెట్టేవాడంట. ఆ అమ్మాయి తెలివైన అమ్మాయి కావడంతో అక్కడి నుండి ఎలాగోలా తప్పించుకొని మన తెలుగు వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ సాయంతో ఇంటికొచ్చి ఏడుస్తూ ఉంది. విషయం తెలిసి విడాకులు తీసుకున్నారు అంటూ శివరాం చెప్తూ ఉంటే ఆ అమ్మాయిలా నా కూతురు కూడా కష్టాలు పడాల్సి వచ్చుండేది అని జగన్నాథం బాధపడతాడు. శివరాం ఓదారుస్తూ, మన మేఘనా జీవితం ఇప్పుడు బాగానే ఉంది కదా, కంగారు పడవలసిన అవసరం లేదు. ఈ మధ్య నేను మా అమ్మాయికి పాప పుట్టిందని చూడటానికి హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడ తన భర్తతో కలిసి వచ్చింది. కడుపుతో ఉంది. వాళ్ళ జంట చాలా బాగుంది. ఆ అబ్బాయి మన అమ్మాయిని చాలా బాగా చూసుకుంటున్నాడు. అందుకే మన పాప ఆ అబ్బాయిని వదులుకోలేకపోయింది అంటూ చెప్తాడు. జగన్నాథం, అవును, ఆ అబ్బాయిని మన మేఘన చేసుకోవడం మంచిదైంది అంటూ సంతోషపడుతూ ఉంటాడు. శివరాం, సరే, నేను వచ్చిన విషయం చెప్పనే లేదు. మా రెండో అమ్మాయి పెళ్ళి అని చెప్పి పెళ్ళి శుభలేఖ ఇస్తూ అమ్మాయి అబ్బాయి ఒకరిని ఒకరు ఇష్టపడుతున్నారు అని చేసేస్తున్నాను పెళ్ళి. వాళ్ళు సంతోషంగా ఉండడమే కదా మనకు కావాల్సింది అంటూ బయలుదేరతాడు. జగన్నాథం, అప్పుడేనా, ఆగరా, ఏమీ తీసుకోలేదు అంటుంటే కౌసల్య వాళ్ళ మాటలు విని లోపలికి వెళ్ళి స్వీట్సు డ్రింక్స్ తీసుకొని వస్తుంది. శివరాం, ఇప్పుడెందుకు చెల్లమ్మా ఇవి అంటే కౌసల్య, నా కూతురు గురించి మంచి శుభవార్త చెప్పారు కదా అందుకు అంటూ సంతోషపడింది. తర్వాత శివరాం వెళ్ళిపోతారు. జగన్నాథం కౌసల్యతో మాట్లాడుతూ కోపంతో ఇన్నాళ్ళు నా కూతురు అల్లుణ్ణు దూరం పెట్టాను అంటూ కలవాలి అని వెళ్ళాలి అని అనుకుంటారు. మోహన్కి ఫోన్ వస్తుంది. తన ఫ్రెండ్ మాట్లాడతాడు. మీ చెల్లికి చాలా సీరియస్గా ఉంది అని చెప్తాడు.
అప్పుడు వెంటనే కిందకు దిగుతూ పరిగెడుతూ అన్నీ అడుగుతాడు. మా హాస్పిటల్లోనే ఉంది అని చెప్తూ ఉంటే కాల్ కట్ చేసి, అమ్మా నాన్న మేఘనాకి సీరియస్గా ఉందట, రండి వెళ్దాం అనంటే, అయ్యో ఇన్నాళ్ళకి వాళ్ళని చూడాలి అని వెళ్ళాలనుకుంటే ఇదేమిటి అని జగన్నాథం తన భార్య కౌసల్య కంగారు పడుతూ అక్కడికి చేరుతారు. మోహన్ డాక్టర్తో మాట్లాడతానని వెళ్ళేలోపు, గుడ్ న్యూస్, మీకు మేనల్లుడు పుట్టాడ్రా అంటాడు. కార్తీక్ కుటుంబం, మేఘనా కుటుంబం అందరూ విని సంతోషపడతారు. లోపలికి వెళ్ళి చూసి కార్తీక్ మేఘనా పక్కన కూర్చొని బాబుని ఎత్తుకొని ముద్దు పెట్టుకుంటుంటాడు. అందరూ అది చూసి సంతోషపడతారు. జగన్నాథం మేఘనా చెయ్యి కార్తీక్ చేతిలో పెడుతూ, నా కూతురును ఎప్పుడు ఇలా సంతోషంగా చూసుకోండి అల్లుడు గారు అంటారు. మేఘన కార్తీక్ చాలా సంతోషంగా ఒకరి వైపు ఒకరు చూసుకుంటారు. కార్తీక్ మేఘన కుటుంబాలు కలిశాయి అనే ఆనందంతో మేఘన లోపల, దేవుడా ఎప్పుడు మా కుటుంబాలు ఇలా సంతోషంగా కలిసి ఉండాలి అంటూ కోరుకున్నది. చిలక గోరింకల్లా వాళ్ళిద్దరు కూడా ఎప్పుడు సంతోషంగా ఉండాలని మనం కూడా కోరుకుందాం. ఇంతటితో ఈ కథ అయిపోయిందండి. ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.